హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లంచ్ అయిపోయిందా? సో కూల్గా ఒక లైక్ వేసుకోండి. వీడియో చాలా కూల్గా చెప్తాను. మనం తొందరపడాల్సిన అవసరం ఏం లేదు. అట్లా అని చెప్పేసి వీడియోని మిస్ చేస్తే ఇబ్బంది పడతారు. చూడండి, ఈ వీడియోలో ఆర్బీఐ మీట్ హైలైట్స్ ఏంటి డిస్కస్ చేద్దాం. దాని ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ మీద ఎలా ఉండొచ్చు, అలాగే సో ట్రంప్ అంటే రెసిప్రోకల్ టారిఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భాగంగా చైనా వాళ్ళు పెంచితే మళ్ళీ ఏంటంటే ట్రంప్ రివర్స్లో మళ్ళా 104% టారిఫ్ ఆన్ చైనా మీద వేశారు. అలాగే ఏంటంటే చైనా వాళ్ళు ఆన్సర్ కూడా ఇచ్చారు. అది ఎలా ఉంది? అలాగే ఇప్పుడే మన మూమెంట్ చూస్తే కనుక డౌ జోన్స్ ఫ్యూచరు, S&P ఫ్యూచరు, అట్లాగే నాస్డాక్ ఫ్యూచర్స్ మూడు కూడా ఏంటంటే గ్రీన్లోకి వెళ్ళాయి. ఏంటో చూద్దాం. సో కారణం చైనా ఆన్సరేనా, ఆ విషయాలు చూద్దాం. అలాగే సో మనకి ఈ ఆర్బీఐ మీట్ హైలైట్స్లో రెపో రేటు, జీడిపి, సో ఇన్ఫ్లేషన్, వీటి మీద అవుట్పుట్ ఎలా ఉంది, సో ఆ ఫోర్కాస్ట్ ఎట్లా ఉంది, రెపో రేటుకు సంబంధించి 25 బేసిస్ పాయింట్స్ కట్ చేశారు. దాని ఇంపాక్ట్ మన ఇండియన్ ఎకానమీ మీద, స్టాక్ మార్కెట్ మీద ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి, ఈ విషయాలు చూద్దాం. అలాగే గోల్డ్ లోన్స్ రెగ్యులేషన్స్, దీని మీద ఆర్బీఐ గవర్నర్ గారు కామెంట్ చేశారు. దానితో మణిపురం, ముత్తూట్ ఫైనాన్స్, ఐఏఎఫ్ఎల్ ఇట్లాంటి స్టాక్స్ ఏంటంటే కుదేలయ్యాయి ఇంట్రాడేలో. సో ఆ అప్డేట్ ఏంటో చూద్దాం. సో న్యూస్ అప్డేట్స్లో భాగంగా శ్యామ్ మెటాలిక్స్, సెన్కో గోల్డ్, వోడాఫోన్ ఐడియా, వీటికి సంబంధించిన న్యూస్ అప్డేట్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ని చాలా 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 కేర్ఫుల్గా మనం అసెస్ చేయాల్సిన సమయం ఇది. వాటిని లైవ్లో చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయడంతో పాటు ఏంటంటే షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ సమయం ఇది. అలాగే కొత్త వాళ్ళకి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసి తీరండి అని చెప్తాను. ఎందుకంటే మామూలుగా నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను, కానీ ఇప్పుడున్న ఇంపార్టెన్స్కి ఏంటంటే మార్కెట్ని డైనమిక్గా చూడాల్సిన సందర్భం ఇది. కాబట్టి మన ఛానల్ ఉపయోగపడుతుంది మీకు ఖచ్చితంగా, కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఏంటంటే రెపో రేటు, సో అంటే వడ్డీ రేట్లు ఏంటంటే తగ్గించారు. సో అంటే సెంట్రల్ బ్యాంక్స్ నుంచి, సెంట్రల్ బ్యాంక్ అంటే మన ఆర్బీఐ నుంచి బ్యాంక్స్ ఇంట్రెస్ట్కి మనీ తీసుకుంటాయి కదా, సో ఆ వడ్డీ రేట్లు ఏంటంటే తగ్గించారు. ఎంత తగ్గించారు? 25 బేసిస్ పాయింట్స్ తగ్గించారు. అంటే 6.25% ఉన్నది కాస్త 6%కి తగ్గింది. వడ్డీ రేట్లు తగ్గిస్తే ఏంటి? వడ్డీ రేట్లు తగ్గిస్తే ఏంటంటే సపోర్ట్ చేసినట్లు, మార్కెట్ని సపోర్ట్ చేసినట్లు, అంటే స్టాక్ మార్కెట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ కదా, ఎకానమీని సపోర్ట్ చేసినట్లు. వడ్డీ రేట్లు తగ్గిస్తే బ్యాంక్స్కి తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి మనీ దొరుకుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే అవుట్ ఆఫ్ తక్కువ ఇంట్రెస్ట్కి మార్కెట్లో ఇస్తారు. కాబట్టి దాని ద్వారా ఏంటంటే సో లోన్స్ ఎక్కువ తీసుకుంటారు. దాని ద్వారా పర్చేజింగ్ పవర్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. సో ఎకానమీకి బూస్ట్ అవుతుంది, కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ పెరుగుతాయి, జీడిపి పాజిటివ్గా టర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే వడ్డీ రేట్లు తగ్గించాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి తగ్గించారు. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్గా ఉన్నప్పుడే తగ్గిస్తారు. సో ఇన్ఫ్లేషన్ డేటా కంట్రోల్ లేదనుకోండి, ఇలాంటి పని చేయరు. మళ్ళా అర్థమవుతున్నది, ఆర్థిక మాంద్యానికి దారితీస్తుంది. సో ఇన్ఫ్లేషన్ అనేది ఆర్బీఐ టార్గెట్ రేంజ్లో ఉంది కాబట్టి మన కంట్రీకి సంబంధించిన ఇన్ఫ్లేషన్. సో కాబట్టి వడ్డీ రేట్లు తగ్గించడం జరిగింది. ఇది ప్రధానమైన హైలైట్గా చెప్పచ్చు అనమాట. ఇక్కడతో అయిపోలేదు, ఉంది. చూడండి ఫ్రెండ్స్, స్టాన్స్ ఏంటి అనేది చూస్తాం కదా. సో స్టాన్స్ ఏంటి అంటే కనుక గతంలో న్యూట్రల్ వ్యూలో ఉన్నారు. అంటే ఏంటంటే సిపిఐ డేటాని అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటాం అనేది చెప్పడం. కానీ ఇప్పుడు ఏంటంటే అకామడేటివ్ అని చెప్తున్నారు. సో అకామడేటివ్ అంటే ఏంటి అని అంటే ఫర్దర్గా రేట్ కట్స్ ఉంటాయి అని. అయితే ట్రంప్ టారిఫ్స్, యుఎస్ మార్కెట్లో ఇన్ఫ్లేషన్ వర్రీసు, గ్లోబల్గా వర్రీసు, ఈ ఇంపోర్ట్స్, ఈ ట్యాక్స్లు, ఈ తతంగం, చైనా యుఎస్ ట్రేడ్ వారు, ఓవరాల్గా గ్లోబల్ వారు, వీటన్నిటికీ కన్సిడర్ చేశామనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నారు. ఇది శుభసూచకం చెప్పచ్చు, అర్థమవుతుంది. ఎందుకనంటే దాన్ని కన్సిడర్ చేస్తే కనుక ఇన్ఫ్లేషన్ వర్రీస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారేమో అని అనుకున్నాం. కానీ సో యాక్చువల్గా రేట్ కట్ ఊహించిందే అందరూ, కానీ స్టాన్స్ న్యూట్రల్గా ఉంటుందని ఎక్కువ మంది అనుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు, ఎకానమిక్ సిచ్యువేషన్స్ గ్లోబల్గానే బాగోలేదు కదా. ఇలా ఫెడ్డే వర్రీ రైజ్ చేసినప్పుడు ఆర్బీఐ న్యూట్రల్గా ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. కానీ
సో ఆర్బీఐ గవర్నర్ గారు చల్లని తీపి కబురు అయితే చెప్పారు. స్టాక్ మార్కెట్గా కాదా అనేది నేను చెప్తాను, తొందరపడద్దు. సో ఇక్కడ ఏంటంటే అకామిడేటివ్ అంటే ఏంటంటే ఫర్దర్గా రేట్ కట్స్ ఉంటాయి అనేది చెప్తున్నారు. అలాగే వాటి అంటే ఫ్యూచర్ చేంజెస్ని కన్సిడర్ చేసే చెప్తున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ఏంటంటే మరీ టూ మచ్గా తేడా పడితే అప్పుడు ఏదైనా స్టాన్స్ మార్చుకుంటారు తప్ప, ప్రస్తుతానికైతే కనుక అకామిడేటివ్ అంటే ఫర్దర్గా రేట్ కట్స్ గురించే ఉంటుంది. ఈ అకామిడేటివ్ అనే పాయింట్, ఈ స్టాన్స్ అకామిడేటివ్గా మార్చుకోవటం, న్యూట్రల్ నుంచి అకామిడేటివ్గా ఉండటం అనేది ఖచ్చితంగా సపోర్టింగ్ చేసేదే మన ఎకానమీకి, అందులో డౌటే లేదు. చూడండి ఫ్రెండ్స్, అలాగే రియల్ జీడిపి ఫోర్కాస్ట్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ థింగ్ ఏంటంటే జీడిపి ఎలా ఉండొచ్చు ఫైనాన్షియల్ ఇయర్ 26కి సంబంధించి అని అంటే, సో ఇంతకుముందు ఫుల్ ఇయర్ 6.7%, ఇప్పుడేమో దాన్ని కట్ చేశారు. సో ఇది కాస్త వర్రీ, ఎందుకంటే మన జీడిపి తగ్గుతుంది, కానీ పరిస్థితులకు తగ్గట్టుగా నెంబర్లు అక్కడ ఫోర్కాస్ట్ చేశారు. ఫుల్ ఇయర్ ఎర్లియర్గా 6.7% ఇవ్వటం, 6.5%కి కట్ చేయటం, ఇది నెగిటివ్. సో ఈచ్ క్వార్టర్ ఎలా ఉండొచ్చు అనేది అంచనా ఇచ్చారు. దాని తర్వాత ఏంటంటే కమింగ్ క్వార్టర్స్లో కనుక నెంబర్స్ తేడా పడి సిపిఐ డేటాలో తేడా ఉంటే ఏంటంటే వీటిని కూడా చేంజ్ చేస్తారు. అర్థమవుతుంది, అది డైనమిక్. కానీ అట్ ప్రెజెంట్ ఫుల్ ఇయర్ ఫోర్కాస్ట్గా ఫైనాన్షియల్ ఇయర్ 26కి సంబంధించి జీడిపిని కట్ చేశారని చెప్పచ్చు. 6.5% ఇప్పుడు ఫోర్కాస్ట్గా మనం చెప్పచ్చు అనమాట. సో ఆర్బీఐ గవర్నర్ గారు ఇచ్చిన ఫోర్కాస్ట్. చూడండి, అలాగే ఇన్ఫ్లేషన్ ఫోర్కాస్ట్ అనేది, సో అది కట్ చేశారు. ఫుల్ ఇయర్కి సంబంధించి ఎర్లియర్గా 4.2% ఇస్తే ఇప్పుడు న్యూ 4% అంటున్నారు. అంటే గ్లోబల్గా ఉన్న పరిస్థితుల్ని కన్సిడర్ చేసి ఇలా ఇచ్చి, ఇలాగే కనుక మనం వెళ్ళగలిగాము అని అంటే మన కంట్రీ ఎకానమీ రెసిలెంట్గా ఉంది అని చెప్పచ్చు ఇలాగ వెళ్తే. కానీ ఫోర్కాస్ట్ ఇలా ఇవ్వటం అనేది ఇప్పుడున్న డేటాని బట్టి ఇచ్చారు. అలాగే అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఫ్యూచర్ ఫోర్కాస్ట్ వాటన్నింటినీ కన్సిడర్ చేశామని చెప్తున్నారు కాబట్టి ఇలాగే వస్తే బాగుండని అనుకుంటున్నాను. అర్థమవుతుందా? కానీ ఇప్పుడున్న గ్లోబల్గా ఉన్న పరిస్థితులకి వాటిని కన్సిడర్ చేసి ఇచ్చామని చెప్తున్నారు. కానీ సో ఇలా ఉండకపోవచ్చు, ఏదైనా డీవియేషన్ ఉండొచ్చు అనేది నా వ్యక్తిగతమైన అంచనా. ఆర్బీఐ అంచనా ఇక్కడ ఇలా ఉంది, ఇలా చూడండి. అర్థమవుతుందా? అది. సో మీరేమనుకుంటున్నారు? ఇన్ఫ్లేషన్ వర్రీ ఉంటుందనుకుంటున్నారా? ఈ ట్రంప్ టారిఫ్స్ తను చేసిన కంపుతో సో ఇన్ఫ్లేషన్ వర్రీ ఉంటుందనుకుంటున్నారా? లేదు, ఆర్బీఐ గవర్నర్ గారు ఇచ్చిన ఈ ఫోర్కాస్ట్ ప్రకారమే ఉండొచ్చు మన ఎకానమీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అనుకుంటున్నారా? మీ వ్యక్తిగతమైన అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి సార్, ఆర్బీఐ ఇచ్చిన ఈ అప్డేట్స్ తర్వాత ఏంటంటే శ్రీరామ్ ఫైనాన్సు, చోళమండలం ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా రెడ్లోకి వెళ్ళాయి. కానీ సో ఆర్బీఐ రేట్ కట్ ఇస్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుగానే నిన్న ఇవన్నీ కూడా పెరిగాయి. మనం డిస్కస్ చేసుకున్నాము. అందుకే అంటారు మార్కెట్లో సో బై ఆన్ రూమర్స్ సెల్ ఆన్ ర్యాలీస్ అని, బై ఆన్ రూమర్స్ సెల్ ఆన్ న్యూస్ అంటారు. ఎందుకనంటే న్యూస్ అప్డేట్ వచ్చేటప్పటికి ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టార్ట్ చేసేస్తారు. అంతే, దాన్ని నెగిటివ్గా చూడాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకసారి చూడండి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే సో మనకి ఆర్బీఐ గవర్నర్ గారు చేసిన ఇంకొక కీలకమైన కామెంట్ ఏంటి అని అంటే ఇష్యూ చేస్తారంట కాంప్రహెన్సివ్ రెగ్యులేషన్స్ ఆన్ లోన్ అగైనెస్ట్ గోల్డ్. సో లోన్ అగైనెస్ట్ గోల్డ్ యాజ్ కొలాటరల్ అంటే మణిపురం ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్ ఇవి బాగా డిపెండ్ అయి ఉన్నాయి. సో ఏంటంటే రెగ్యులేషన్స్ మార్పు చేస్తారు, టైటన్ చేస్తామని చెప్పలేదు. అర్థమవుతుందా? కొన్ని రెగ్యులేషన్స్ ఇస్తారనమాట, దానివల్ల ఇంపాక్ట్ పడుతుంది. సో ముత్తూట్ ఫైనాన్స్ అయితే కనుక 98% గోల్డ్ లోన్స్ మీద డిపెండ్ అవటం, మణిపురం ఫైనాన్స్ అయితే కనుక 50% అరౌండ్ గోల్డ్ లోన్ మీద డిపెండ్ అవటం. సో ఈ స్టాక్స్ ఏంటంటే ఇంట్రాడేలో బాగా పడిపోయాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆ ఇష్యూ ఏంటి, ఆ రెగ్యులేషన్స్లో మార్పులు ఏంటి అనేది కమింగ్ డేస్లో వస్తాయి అన్నమాట. అది టైటన్ అయితే అవ్వట్లేదు, అంటే సివియర్గా ఎఫెక్ట్ అవ్వట్లేదు, కానీ కొన్ని రెగ్యులేషన్స్ అనేవి చేంజ్ చేస్తారు. అది ఓవరాల్గా ఈ కంపెనీస్ కూడా బెనిఫిట్ అవుతాయి. ఎందుకంటే రెగ్యులేషన్స్ టైటన్ చేయడం అనేది, ఆర్బీఐ చేయడం అనేది టెంపరీగా ఎఫెక్ట్ పడ్డా ఓవరాల్గా ఏంటంటే మంచిగా చేస్తారనేది నా ఒపీనియన్. కాబట్టి ఈ కామెంట్ వల్ల ఏంటంటే అవి స్టంబుల్ అయ్యాయి, కానీ టైటన్ చేస్తామని చెప్పట్లేదు. కాబట్టి గోల్డ్ లోన్కి, ఆ లోన్ కంపెనీలకి పెద్దగా డ్యామేజ్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. టెంపరీ డిప్స్ అయితే కనుక ఉంటాయి అనేది చెప్పచ్చు. టెంపరీ డిప్ స్టాక్ మార్కెట్. చూడండి, ఇండెక్స్ గురించి చూసే ముందు సో యుఎస్ వాళ్ళు ఏంటంటే మళ్ళీ రిటాలియేషన్ టారిఫ్ వేశారు. చైనా వాళ్ళు పెంచామనగానే చైనా మీద 104% వేశారనమాట. ఇండియా మీద 26% కాబట్టి ఇండియాకి బూస్ట్ అవుతుందని పీపుల్ అనుకుంటారు. కానీ చూడండి ఫ్రెండ్స్, టూ మచ్గా చైనా ట్రేడ్ వార్లోకి వెళ్తే అది ఖచ్చితంగా ఏంటంటే నెగిటివ్ ఇంపాక్ట్ చేస్తుంది. ఇండియాకి బెనిఫిటే అవుతుంది కాదనట్లేదు, కానీ మనం కూడా చైనా మీద చాలా డిపెండ్ అయి ఉన్నాం ఇంపోర్ట్స్ చేసుకుంటూ. అలాగేంటంటే ప్రపంచ ఎకానమీకే మంచిది కాదు వాళ్ళిద్దరు కొట్టుకోవడం అంతలా.
మరి చైనా వాళ్ళు ఆన్సర్ కూడా ఇచ్చారు, అదేంటో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, చైనా వాళ్ళు ఏమంటున్నారంటే యుఎస్ నుంచి టాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ ట్రేడ్ డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేసుకోవడానికి, అంటే కాస్త కూల్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చారు. అలాగే ఏంటంటే ఏం చెప్తున్నారంటే ఈ ట్రంప్ టారిఫ్స్ పెంచడం అనేది ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేయదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో యుఎస్కి చెప్తున్నారు. అలాగే ఏంటంటే చైనా యుఎస్తో కమ్యూనికేట్ అవుతుంది ఎకానమీ ఇష్యూస్, ట్రేడ్ ఇష్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్తున్నారు. ఈ చైనా యుఎస్ కొట్టుకోవడం ఇదేం కొత్త ఏం కాదు, గతంలో కూడా జరిగింది. అదే ఇట్స్ నార్మల్ థింగ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. ఈ ఫ్రిక్షన్ ఉండటం అనేది, ట్రేడ్ కోఆపరేషన్, ఎకానమిక్ ఫ్రిక్షన్ అనేది కామన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. సో అలాగే ఏంటంటే చైనా విల్ కంటిన్యూ టు టేక్ రెజల్యూట్ అండ్ ఎఫెక్టివ్ మెజర్స్ టు సేఫ్ గార్డ్ అవర్ రైట్స్ అండ్ ఇంట్రెస్ట్ అని చెప్తున్నారు. అంటే ఏంటంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. చైనాస్ రైట్స్ టు డెవలప్మెంట్ కాన్ బి డిప్రైవ్డ్, అంటే చైనా గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంప్రమైజ్ అవ్వము, ఎట్లాంటి డెసిషన్స్ అయినా తీసుకుంటామని చెప్తూనే టాక్స్ అంటే స్మూత్గా, అంటే కఠినంగా చెప్తున్నట్లే, మెత్తగా చెప్తున్నట్లే, సో చాలా నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశారంటారు కదా, అలాంటి వ్యాఖ్యలు చైనా వాళ్ళు చేశారు. అయితే ఇప్పుడే మనం చూస్తే కనుక సో యుఎస్ యొక్క ఫ్యూచర్స్లో డౌ జోన్స్, S&P, నాస్డాక్ ఇవేంటంటే షార్ప్ రికవరీ ఉన్నాయి. సో అది ఇంట్రాడే వరకే, అదే ఇంట్రాడే ఇన్ ద సెన్స్ ఇప్పుడు వాళ్ళ మార్కెట్లో ఓపెన్ అవ్వలేదు కదా. సో అక్కడ యుఎస్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను చెప్తాను చార్ట్లో చెప్పి ఇప్పుడు మనం నిఫ్టీలోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం డౌ జోన్స్ చార్ట్ చూస్తున్నాము, లైవ్ కాదు ఎందుకంటే వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. సో ఇక్కడ థింగ్ ఏంటంటే లాస్ట్ నైట్ మనకి హైయర్ లెవెల్లో ఉన్నప్పుడు, సో ఓపెనింగ్ 3%, 4% అలా ఓపెన్ అయినప్పుడు ఏంటంటే యుఎస్ మార్కెట్ పాజిటివ్ ట్రెండ్ అప్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. సో అప్పుడు నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ కూడా పెట్టాను, మీకు చూపించాను. సో స్టిల్ డౌన్ అని 58% అనుకుంటున్నారు, 42% అప్కి మారారు. సో అంతకుముందు పడుతున్నప్పుడేమో 80% దాకా పీపుల్ ఏమో డౌన్ అన్నారు, ఇప్పుడేమో వాళ్ళ శాతం తగ్గింది, అప్ అనే వాళ్ళ శాతం పెరిగింది ఎప్పుడు లాస్ట్ నైట్. ఇప్పుడు పోల్ పెడితే 70% ఆఫ్ ది పీపుల్ ఏంటంటే డౌన్లోకి వచ్చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, మనం ఏంటంటే బ్రాడ్ పిక్చర్ అనేది మనం ఏంటంటే బ్రాడ్ పిక్చర్ అంటే ఏంటంటే ఓవరాల్ ట్రెండ్ అనేది అస్తమానం మారదు అది. అయితే లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్లో ర్యాలీ వచ్చి గ్రీన్లో క్లోజ్ అయినా కూడా నేను బ్రాడ్ వ్యూ డౌన్గానే నా వ్యూ తీసుకుంటాను. ఇన్ఫ్యాక్ట్ 5% యుఎస్ మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ అయినా కూడా నేను అదే వ్యూతో ఉంటానని లాస్ట్ నైట్ నొక్కి ఒక్కడని చెప్పాను. ఎందుకని నా పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రెండ్ డౌన్ అనే కాబట్టి అస్తమానం మారేది కాదు. సో నేను మీరు ఒపీనియన్ పోల్లో మీకు చూపించాను, లాస్ట్ మీకు ఈ ట్రేడ్ వార్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి డౌన్ అనే పెట్టుకుంటా వచ్చాను. మీకు గుర్తుందా, రంజాన్కి ముందు, రంజాన్ ఫెస్టివల్ కన్నా ముందు సాటర్డే దగ్గర నుంచి మనం మారిపోయాం. FIS సెల్లింగ్కి రాకముందే వాళ్ళు వస్తారనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాం. అక్కడ నుంచి ఒక్కడే కూడా నా ఒపీనియన్ మారలేదు. మార్కెట్ డౌన్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు టెంపరీగా రిలీఫ్ ర్యాలీస్ వస్తూ ఉంటాయి, షార్ట్ కవరింగ్. ఎవ్రీడే కిందకి వెళ్ళడం సాధ్యం కాదు మార్కెట్కి. ఆ ర్యాలీని కూడా మండే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఊహించిందే, అర్థమవుతుందా అది. చూడండి ఫ్రెండ్స్, అయితే ఇక్కడ థింగ్ ఏంటంటే చాలామంది ఏంటంటే మీరు మీ గురించి ప్రమోట్ చేసుకుంటున్నారు, నా గురించి ప్రమోట్ చేయక మీ గురించి చెప్తానా. చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామంది ఒక్కసారే వీడియో చూస్తారు. మేము చెప్పుకోవాలి, మా గ్రోత్ కోసం మేము పాకులాడతాం, దాంట్లో తప్పే ఉంది. మీరు చేస్తున్న వర్క్లో కూడా మీరు చేస్తుంటారు కదా, తప్పేం కాదు కదా. అయినా నేను చెప్పిన తప్పే ఉంది. సో ఆల్రెడీ మనల్ని ప్రొడక్ట్ చేసుకున్నాము, ఇలా చెప్తేనే కదా కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చేది. వీడియో పూర్తిగా చూడకపోతే 11 days బ్యాక్ నెత్తురోడుతుందని చెప్పుకున్నాము ట్రేడ్ వార్, అప్పుడే మనం గెసేసాము. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు ట్రేడ్ వార్ గురించి. అలాగే ట్రంప్ టారిఫ్ తర్వాత ఏంటంటే మార్కెట్ నిలబడింది అనుకున్నారు, కానీ మీకు లైవ్లో రికార్డింగ్ చేసేలా చెప్పాను మార్కెట్ పడబోతుందని, పడింది. సో అందరూ ఏంటంటే లాస్ట్ సండే, ఇవాళ వెన్స్డే కదా, లాస్ట్ సండే ఏంటంటే నెగిటివ్గా మాట్లాడుతున్నారు. మండే మార్కెట్ ఫాల్ అనుకుంటున్నారు. మండే మార్కెట్ గ్యాప్ డౌన్ అవుతుంది, కానీ షార్ట్ కవరింగ్ వస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నాం. అర్థమవుతుందా? దానికి ముందు కూడా చూడండి, మొన్న కూడా ఏంటంటే షార్ట్ కవరింగ్ గురించే మాట్లాడాము. అర్థమవుతుందా? RBI రేట్ కట్ తర్వాత హైయర్ లెవెల్లోకి వెళ్తే కనుక హార్మ్ఫట్ అని మనం మాట్లాడుకున్నాము. అర్థమవుతుందా? ఇప్పుడు నేను నిఫ్టీ చార్ట్లోకి వెళ్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పటిదాకా చూసింది నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ అయితే కనుక చేసి తీరాల్సిందే, వేరే ఆప్షన్ నేను ఇవ్వను. చూడండి ఫ్రెండ్స్, RBI మీట్ తర్వాత అలాగే ఏంటంటే చైనా US టాక్స్ కూడా మొత్తం ఇప్పుడున్న న్యూస్ అప్డేట్ 2 o'clock అయింది ఇప్పుడు. సో మీకు అప్లోడ్ అయ్యేటప్పటికి 2:45 అవ్వచ్చు. ఇప్పుడు ఉన్నదన్నట్టయితే ఇప్పుడున్న న్యూస్ అప్డేట్లన్నీ కవర్ చేశాను. అయితే ఇక్కడ థింగ్ ఏంటంటే, సో మార్కెట్లో ఏంటంటే US మార్కెట్లు పడ్డాయి కదా, రీటైల్ పీపుల్ నెగిటివ్లోకి వెళ్ళిపోయారు. మళ్ళీ మార్నింగ్ US మార్కెట్లు నైట్ గ్రీన్లో ఉండుంటే
చాలామంది రీటైల్ పీపుల్ పాజిటివ్ అనుకునేవాళ్ళు, హైయర్ లెవెల్‌లో నరికేసేవాళ్ళు. కానీ మనం ఏదైతే 22,883, 23,192 ఉందో అక్కడ దాకా వెళ్ళలేదు. వెళ్ళనప్పుడు మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. మీ వీడియోస్ వస్తూ ఉంటే ఎప్పుడు వెయిట్ చేయడమే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వెయిట్ చేయమని నేను చెప్పలేదు. ఇక్కడ మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా మీకు కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నేర్చుకునే దాని పాయింట్ ఆఫ్ వ్యూలో, పడుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. అక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. షార్ట్ కవరింగ్ వస్తుంది, వెయిట్ చేయమని చెప్పాను. షార్ట్ కవరింగ్ వచ్చింది కదా, వెయిట్ చేయకపోతే మీరే ఇబ్బంది పడేవాళ్ళు. అలాగేంటంటే సో ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కాక ఆర్బీఐ మీట్ పాజిటివ్ థింగ్స్ వల్ల ఏంటంటే టెంపరరీగా యుఎస్ మార్కెట్లో ఆర్బీఐ వల్ల ఏం రాదు, కానీ యుఎస్ మార్కెట్లో కూడా ఏంటంటే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వట్లా. టెంపరరీగా అక్కడ కూడా షార్ట్ కవరింగ్ వచ్చే పాజిబిలిటీ కనిపిస్తుంది, గ్యారంటీ కాదు. సరే, యుఎస్ మార్కెట్లో నైట్ ఘోరంగా పడిపోతే ఏంటి పరిస్థితి అని చూడమండి. సో యుఎస్ మార్కెట్లో ఘోరంగా పడితే రేపు గ్యాప్ డౌన్ అవుతుంది అనుకోండి. సో ఇక్కడ మనకి లోయర్ లెవెల్లో గ్యాప్ ఉంది కదా, కాబట్టి ఈ గ్యాప్ వల్ల కానీ డిప్లో పడ్డప్పుడు ఏంటంటే ఇంట్రాడేలో బౌన్స్ ఇచ్చి దాని తర్వాత పడుతుంది. అర్థమవుతుందా? గ్లోబల్ క్యూస్ డిప్ అయినప్పుడు ఓపెనింగే డౌన్లో ఓపెన్ అవుతుంది, కానీ టెంపరీగా ఆర్డర్లు దొరక్క పైకి వచ్చి దాని తర్వాత నరుకుతారు. కాబట్టి యుఎస్ మార్కెట్లు నైట్ రెడ్లో ఉంటే ఇబ్బంది ఏమి లేదు. అర్థమవుతుందా? రేపు కాస్త మనం ఒక 40 minutes 30 minutes ఆగి మనం డైనమిక్గా లెర్నింగ్ అప్డేట్ని టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను. నేర్చుకోండి. టిప్ కోసం వెతికితే మాత్రం దొరకదు. నేర్చుకుంటాను అంటే కనుక టన్నుల కొద్ది నాలెడ్జ్ ఉంటుంది మన ఛానల్లో, అదనమాట కదా. సో అలాగే యుఎస్ మార్కెట్లు నైట్ గ్రీన్లో ఉన్నాయి అనుకుందాం. షార్ట్ కవరింగ్ అక్కడ వచ్చేది కూడా. షార్ట్ కవరింగ్ వల్ల ర్యాలీ వస్తే రేపు మన మార్కెట్లో ర్యాలీ వచ్చిందనుకోండి, సో ఈ జోన్లో దొరుకుతారేమో చూద్దాం. ఈ జోన్లోకి వచ్చినప్పుడు ఏంటంటే యుఎస్ మార్కెట్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఇక. ఎందుకనంటే సో ఏంటంటే చికెన్ షాప్ ముందుకు వచ్చి మేకపోతు తొడగొట్టింది అన్నారు కదా, వాళ్ళ దగ్గర కత్తి ఉంటుంది. అర్థమవుతుందా? మటన్ షాప్ ముందు వెళ్ళి తొడగొట్టాల్సిన అవసరం లేదు, చికెన్ షాపు దగ్గర కూడా కత్తి ఉంటుంది. కాబట్టి ఈ ఏరియాకి వెళ్తే మార్కెట్ని డౌన్ సైడ్ సెల్ ఆఫ్ చేసే పాజిబిలిటీ పుష్కలంగా ఉంది. ఆ పాయింట్ని మనం ఐడెంటిఫై చేస్తే కరెక్ట్గా నేర్చుకున్న వాళ్ళం అవుతాం. అర్థమవుతుందా? ఉన్న పళంగా పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అంటే అది రాయి. అర్థమవుతుందా? దానివల్ల ఉపయోగం లేదు. సో ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వక టెంపరీగా షార్ట్ కవరింగ్ చేస్తా సో వాళ్ళే కొట్టుమిట్టాడుతున్నారు. మీరు వెళ్తే వాళ్ళు జాయిన్ అవుతారు మీరు. అర్థమవుతుందా? కాబట్టి నేను ఈ ఏరియా కోసం వెయిట్ చేస్తాను. సో ఈ ఏరియాకి రాకపోతే ఏంటి, యుఎస్ మార్కెట్ నైట్ పడితే ఏంటి అంటే పడచ్చు. యుఎస్ మార్కెట్ నైట్ పెరగచ్చు, పడచ్చు, అది ఎవరు చెప్పలేము డైనమిక్స్ నడుస్తున్నప్పుడు. యుఎస్ మార్కెట్లో పడితే గ్యాప్ డౌన్ అయితే కనుక రేపు మార్కెట్లు సో టెంపరీ ర్యాలీ ఇస్తే హైయర్ లెవెల్ నుంచి ఎక్కడ పడుతుందనే పాయింట్ని రన్నింగ్లో చూసి నేను టెలిగ్రామ్ గ్రూప్లో నేర్చుకునే దానిలో భాగంగా నేను కాన్సెప్ట్ని అప్డేట్ చేస్తాను. నేను ఉన్నా కదా మీకు, మీరెందుకు భయపడతారు? ఒకవేళ యుఎస్ మార్కెట్లు గ్రీన్ అయితే ఈ ఏరియా పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పాజిబిలిటీ ఉంది. కాబట్టి ఈ ఏరియాకి వెళ్తే కనుక ఖచ్చితంగా డిప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, పాజిబిలిటీ ఉంది. కానీ ఆ పాయింట్ని మనం ఐడెంటిఫై చేసి టెలిగ్రామ్ గ్రూప్లో నేను చెప్తాను. అర్థమవుతుందా? అది కాబట్టి మళ్ళీ వెయిట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ముక్కును వేలేసుకోవాలి. చాణక్య స్టాక్ ట్రేడర్ సబ్స్క్రైబర్ అంటే డిసిప్లిన్ ఉంటుంది. హైయర్ లెవెల్లో డిసిప్లిన్ అవసరం లేదు, షార్ట్ కవరింగ్ అప్పుడు డిసిప్లిన్ అవసరం కాదు అని మీరు వెళ్ళారనుకోండి, అది మీ ఇష్టం. మార్కెట్ ఇప్పుడు కాదని మీరు ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టిప్ ఎత్తుకొని సెల్కి వెళ్ళారనుకోండి, సో యూఎస్లో షార్ట్ కవరింగ్ వస్తే మీ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఒకవేళ బైక్ వెళ్ళారనుకోండి, రేపు గ్యాప్ డౌన్ అయ్యి టూ మచ్ గ్యాప్ డౌన్ అయిందనుకోండి, అయిపోయాయి. టూ మచ్ గ్యాప్ డౌన్ అయితే కొద్దిగా టెంపరీ ర్యాలీ వస్తుంది, అంతేగాని నిజంగా ఈ క్లోజింగ్ దగ్గరికి ర్యాలీ రావాలని లేదు కదా. ఎందుకంటే బ్రాడ్ పిక్చర్ ఏంటది? డౌను. కాబట్టి ముక్కును వేలేసుకోవాల్సిన సమయం ఇది. అర్థమవుతుందా? అది లాస్ట్గా 2-3 days నుంచి అదే చెప్తున్నాను. అంటే పరిస్థితి అలా ఉంది. కాదని వెళ్తానంటే వెళ్ళండి, మన ఒక్క ఛానలే ఉంది లేదు కదా. మనదైతే ఇంతేనా అబ్బాయి, క్రమశిక్షణ, డిసిప్లిన్, వేలేసుకోవడం తప్పదు. అర్థమవుతుందా? స్టాక్ మార్కెట్లో ఎవ్రీడే ఆపర్చునిటీ ఉంటుంది అనుకునే వాళ్ళకి మన ఛానల్ సూట్ అవ్వదు. అర్థమవుతుందా? దానికి వేరే ఉంటాయి. అర్థమవుతుందా? పెద్ద ఛానల్సే ఉన్నాయి, మందంతా చిన్న చాలా కొద్ది ఛానల్. 20K కూడా లేరు కదా సబ్స్క్రైబర్, 21K ఉన్నట్టున్నారు కదా మిరాకిల్కి. చాణక్య కూడా తక్కువే కదా, 60K కదా. యునిక్ ఉంటారు. చూడండి సార్, సచిన్ టెండూల్కర్కి గ్లోబ్ మొత్తం ఫ్యాన్స్, చాలా గట్టి ఫ్యాన్సే ఉన్నారు. కానీ కోల్కత్తాలో గంగూలీకి ఉన్న ఫ్యాన్స్తో పోలిస్తే సచిన్ టెండూల్కర్ చాలా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. కానీ గంగూలీకి చాలా తక్కువ మంది ఫ్యాన్సే ఉండొచ్చు, కానీ పిచ్చోళ్ళు ఉంటారంట గంగూలీకి. సో మన ఛానల్కి కూడా అంతే యూనిక్ సబ్స్క్రైబర్స్ ఉంటారు. కాబట్టి నేను దాని గురించి వరి అవ్వను. ఇష్టం ఉన్న వాళ్ళు చేస్తారు, లేకపోతే లేదనమాట. అదనమాట కదా. కాకపోతే
వెయిటింగ్ రిక్వైర్డ్ అన్నప్పుడు ఇట్స్ రిక్వైర్డ్, ముక్కుని వేలేసుకొని ఉండాలంతే. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత న్యూస్ అప్డేట్స్లో శామ్ మెటాలిక్ సంబంధించి ఏంటంటే 13% ఇరానీ గ్రోత్ కనిపించారంట స్టెయిన్లెస్ స్టీల్లో మార్చ్ మంత్కి సంబంధించి డేటా. అది అప్డేట్గా కనిపిస్తూ ఉంది. వోడాఫోన్ ఐడియా 3695 crore షేర్స్ బోర్డు అలాట్మెంట్కి అప్రూవ్ చేశారనమాట. ఎంత వర్త్ అంటే 36,950 crore వర్త్ అనమాట టు ద గవర్నమెంట్. సో అది అప్డేటు. అలాగే సెన్కో గోల్డ్ సంబంధించి Q4 బిజినెస్ అప్డేట్, రిటైల్ గ్రోత్ అనేది 23% ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉందనేది ఇవి న్యూస్ అప్డేట్స్కి కనిపిస్తూ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు వీడియోని లైక్ చేయడం మర్చిపోతే కనుక లైక్ చేయండి. సో అట్లాగేంటంటే ఆర్బీఐ మీట్లో ఎంఎస్ఎఫ్ అంటే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అట్లాంటి టెక్నాలజీ చాలా మందికి తెలియదు. వాటిని కూడా నేను నైట్ చాణక్య స్టాక్ డేస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన సబ్స్క్రైబర్స్కి. రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే ఏంటి, సో వాటికి రెపో రేట్కి ఆ డిఫరెన్సెస్ ఏంటి అవన్నీ చెప్తూ వాటిలో ఉన్న మోడిఫికేషన్స్ని మనం చెప్పుకోవాల్సి ఉంది. ఆ పాయింట్ నేను వాటన్నిటి కలిపి కూలంకషంగా మనం నైట్ చాణక్య స్టాక్ డేస్లో చర్చించుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏంటంటే ఆర్డర్లు దొరకే షార్ట్ కవరింగ్ వస్తూ ఉంది. కాబట్టి ఏంటంటే మనం ఈ లెవెల్ కోసం వెయిట్ చేయాలి, లేదా ఈ లెవెల్ దగ్గర లెవెల్ కోసమైనా వెయిట్ చేయాలి, లేదా యూఎస్ మార్కెట్లో ఫాల్ ఉంటే కనుక రేపు డైనమిక్గా టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. సో స్ట్రాటజీ ఇది ఫ్రెండ్స్, ఇట్లాగైతే వెళ్ళాలి నేర్చుకునే దాంట్లో భాగంగా అదనమాట. సో ఒకసారి 2.8 అయింది నిఫ్టీ యొక్క కథ చూద్దాం. నిఫ్టీ కూడా అంతే ఉంటుంది. సో కాబట్టి ప్యూర్గా యూఎస్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంది. యూఎస్ మార్కెట్లో ర్యాలీ వస్తే బాగుండు, ఇక్కడ దొరికేస్తుంది. యూఎస్ మార్కెట్లో ర్యాలీ రాకపోతే ఇనీషియల్ మూమెంట్లో వెయిట్ చేసి రేపు హైయర్ లెవెల్లో నుంచి ఎక్కడ డిప్ అవుతుంది అనేది చూడాలి. సింపుల్, అంతా మన చేతుల్లోనే ఉంది. కథే ఒక్కరోజు వెయిటింగ్ అనేది అది కూడా మన చేతుల్లోనే ఉంది. కాదు అని అంటే కూడా అది మీ చేతుల్లో ఉంది. చేయండి. కాదు అనుకున్న వాళ్ళు మీ ఇష్టం వచ్చింది చేయండి, తప్పేం లేదు. ఏముంటుంది, అనుభవం వస్తుంది, అంతకంటే ఏం లేదు. ఎప్పుడు చేయాలో ఎప్పుడు చేయకూడదో తెలుస్తుంది అనమాట. ఒకళ్ళు చెప్తే అది బిలీఫ్, మనంతరం మనం తెలుసుకుంటే అది ట్రూత్, అది గట్టిగా వస్తుంది. ఎందుకనంటే స్వీయానుభవం మించిన పుస్తకం లేదు. అలాగే తన దాకా వస్తే కానీ తలనొప్పి అంటే ఏంటో తెలియదు అనమాట. సో అదనమాట. సో అది ఫ్రెండ్స్, మనం నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్లో వీడియోలో కలుద్దాం. అలాగే ట్రైనింగ్ గురించి చెప్తున్నాను కదా. సో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఇవాళ ఇంట్రడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అనమాట. నేనే చెప్తాను. FIDA యాక్టివిటీ గురించే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. 25 hours నేనే చెప్తాను. ఏదో 1-2 డే వర్క్షాప్స్ అని వేలు లక్షలు నేనైతే వసూలు చేయను. రీజనబుల్గా మనం మనకున్న టైంకి నేను చెప్పే కాన్సెప్ట్కి అది వర్త్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటున్నాను. అది కూడా ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు. అందుకనే కాన్సెప్ట్స్ అప్పుడప్పుడు ఏంటంటే వెబినార్ల ద్వారా నేను చెప్తూ ఉన్నాను అనమాట. సో కాబట్టి మీకు ఎవరికైనా ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే సో ఇది సరైన సమయం. కాబట్టి ఇక్కడ ఏంజల్ జీరోతో 2 ఇచ్చాను. అకౌంట్ ఓపెన్ చేసుకొని ఐడిని మా టీం నెంబర్కి పంపించండి అనమాట. వీటిల్లో కూడా అప్పుడప్పుడు వెబినార్లు జరుగుతాయి. కాకపోతే మీ రిక్వెస్ట్ని బట్టి, అలాగే బిగినర్స్ కోసం ఎక్కువ ఫోకస్ చేస్తే అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అదనమాట కథ. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. బాయ్, గుడ్ డే.